హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ రాణి బొటిక్ పార్ట్ 2 శారీ పెట్కోట్ స్టిచ్చింగ్ అయితే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మనము బెల్ట్ పీసెస్ అయితే అటాచ్ చేస్తున్నాము. మనం ఏదైతే 2 పీసెస్ కింద అయిందో దాన్ని 1 పీస్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో 2 పీస్లు అటాచ్ చేసుకుంటే మనకు పొడవుగా ఒక ఫుల్ లెంత్ క్లాత్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము క్రాస్ పీస్కి స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటున్నాము. సో మనకి టోటల్గా 6 పీసెస్ కదా, ఫ్రంట్ సైడ్లో 3 పీసెస్, బ్యాక్ సైడ్లో 3 పీసెస్ కదా. సో మనం ఫస్ట్ సైడ్ దానికి 2 పీసెస్ అయితే అటాచ్ చేద్దాము. టోటల్గా 3 అవుతాయి. సో క్రాస్కి స్ట్రైట్ మాత్రమే అటాచ్ చేయాలి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. నేను ఇందాక మీకు చాలా క్లియర్గా చూపించాను కదా. సో ఇంకొక పక్క కూడా ఇలాగే అటాచ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు అది కూడా క్రాస్గానే ఉంటుంది. సో దానికి మళ్ళీ మనం స్ట్రైట్ పీస్ అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే మనకు గేరా అనేది కనిపిస్తూనే ఉంటుంది, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, చెక్ చేసుకొని మరి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కుడుతున్న వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా క్లియర్గా చూసుకోండి. సో ఇలా 2 పక్కల స్టిచ్ అయితే వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత చూస్తే మనకు క్లియర్గా గేరా అనేది కనిపిస్తుంది. దీంతో మనము శారీ పెట్టుకోటే కాకుండా ఇంట్లో స్కర్ట్స్ కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మన దగ్గర ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్ ఏదైనా ఉందనుకోండి, పిల్లలకు మంచి స్కర్ట్ లాగా కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా. సో ఇప్పుడు మనకి ఇది 2 పీసెస్ అయినాయి కదా, దీన్ని 2 పీసులు కలిపి ఒక సైడ్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇది 2 క్లాత్ని కలిపి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్, గమనిస్తున్నారా? ఇలా వేసిన తర్వాత ఇది ఫుల్గా స్టిచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ఉంది కదా, ఓపెన్ సైడ్లో ఒక్క సైడే వేసాను, ఇంకో సైడ్ అయితే నేను స్టిచ్ వేయలేదు. ఎందుకంటే మనకి నడుం బెల్ట్ దగ్గర మనకి ఓపెన్ అనేది ఉండాలి కదా కొంచెము. ఎందుకంటే మనము లెహంగా వేసుకునేటప్పుడు కొంచెం పొట్ట దగ్గర కొంచెం గ్యాప్ అనేది ఉండాలి, లేకపోతే డెలివరీ తర్వాత పొట్టలు దూరం అన్నమాట అసలు. సో అందుకనేసి మనము 3.5 ఇంచ్ అని 3 ఇంచ్ వరకు కానీ కిందికి అయితే దింపుకుంటాము. సో ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. 2 సైడ్స్ డబల్ ఫోల్డ్ అయితే మ్యాండేటరీ ఫ్రెండ్స్. బెల్ట్ వేసిన తర్వాత మాత్రం ఇది మనం చేయలేము, ముందుగానే చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఇంకో సైడ్ కూడా నేను ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది రాంగ్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ మాత్రం కాదు. మన కుట్లు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, లోపల సైడ్ మాత్రానికే ఫోల్డ్ చేయాలి 2 సైడ్స్. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము బెల్ట్ పీస్ అయితే అటాచ్ చేసుకుందాము. ఇందాక మనం ఏదైతే అటాచ్ చేసుకున్నాం కదా పీస్, సో దాన్ని మనము కరెక్ట్ సైడ్ నుంచి మాత్రం అటాచ్ చేయొద్దు ఫ్రెండ్స్, రాంగ్ సైడ్ నుంచి అటాచ్ చేసుకొని మనము కరెక్ట్ వైపుకు తిప్పుకోవాలన్నమాట. అంటే మన ఫ్రంట్ సైడ్ వైపుకు తిప్పుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్ మీరు క్లాత్ పెట్టుకొని అలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ చుట్టూ కొంచెం అలా అనేస్తే లోపలికి ఫోల్డ్ చేయాలి కొంచెము. ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచే నేను కుడుతున్నాను, మీకు అక్కడ క్లియర్గా మనం కుట్లు వేసినవి కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు నేను అది పొడవుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇదంతా బోటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అనమాట. అంటే మనకి ఇది రెడీమేడ్ లాగానే అనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్లోకి ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ స్టిచ్ వేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు తిప్పగానే చూసారా ఎంత ఫినిషింగ్ చాలా బాగుందో. సో ఇలా ఫినిషింగ్ కోసం మనం ఈ టెక్నిక్స్ అనేవి వాడుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుందాము. చూస్తున్నారు కదా, నేను రాంగ్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చానమాట. అంటే ఇది ఫ్రంట్ వైపు అన్నమాట. చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో చూడండి, మనం ఇది ముందు సైడ్ ఆ కుట్లని మలిపేస్తున్నాము. మనకి ఇది స్టిచ్చింగ్ కూడా కనిపించదు, కుట్టు కూడా కనిపించదు ఫ్రెండ్స్, నడుముది అంత క్లియర్గా మనం స్టిచ్ అయితే వేసుకుంటున్నాము. చాలా నీట్గా అనిపిస్తుంది ఫినిషింగ్.
మనం రెడీమేడ్లో కొనుక్కున్నట్టే ఉంటుందన్నమాట. పాప్లైన్ క్లాత్ తెచ్చుకుంటే ఒక 100 రూపీస్లో 2 మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఎన్ని రకాలైన లెహంగాస్ అయినా కుట్టుకోవచ్చు. మీరు బయట మనం 180, 200 అసలు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కింద వైపు కూడా డబల్ ఫోల్డ్ అనేది చేసుకుందాము. సో నేను చూపించే విధంగా కింద సైడ్ కూడా మొత్తం ఒక రౌండ్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనము శారీ పెట్టుకోవటం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాము. మీకు వచ్చేస్తుంది. ఒక 2 టైమ్స్ ప్రయత్నిస్తే 3rd టైం మీరే సొంతంగా చేయగలుగుతారు. సో ఇప్పుడు మనము 2 సైడ్స్ కార్నర్స్ పట్టుకొని ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసేద్దాము, అంటే క్లోజింగ్ స్టిచ్. ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఒక 2.5, 3 ఇంచ్ కదా మనం పెట్టుకుంది. 2.5 కానీ 3 ఇంచ్ వరకు కానీ అక్కడి నుంచి స్టార్ట్ పెట్టేసి స్టిచ్ అయితే కిందికి వేసుకుంటూ ఎండ్ వరకు వచ్చేద్దాము. చూడండి, కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనము నడుము పట్టీకి మనకి నాడైతే కావాలి కదా, సో నాడైతే స్టిచ్ చేసుకుందాము. మనం కింద సైడ్ కట్ చేసిన దగ్గర క్లాత్ మిగిలింది కదా, సో దాన్ని అయితే నీట్గా ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఒక్క ఫోల్డ్ చేసేసుకుంటే అయిపోతుంది. మనకి నాడ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా మనము శారీ పెట్టుకోట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనము కుచ్చిళ్ళ ఫ్రాక్ అయితే కుట్టుకుందాము, అంటే మనం శారీని డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.